హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది గదా! ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరనుకుంటున్నారు? అందులో కంటెస్టెంటే తెలీదు. ఇంక అందులో స్ట్రాంగు, లైట్ ఏటండి నాకేం అర్థం కాలేదు. అందులో నాకు తెలిసినోళ్ళైతే ముగ్గురున్నారు. విష్ణుప్రియ, నైనిక, మొన్నేదో మన రాజ్ తరుణ్ కోసం కొట్లాడాడు మన శేఖర్ భాష. వాళ్ళే నాకు తెలుసు. ఓకే. ఉన్నవాళ్ళందరూ కలకత్తా నుంచి, కర్ణాటక నుంచి వచ్చారంట మరి. మరి అక్కడ ఆడియన్స్ చూడాలి కదా! మరి ఇక్కడ మన తెలుగోళ్ళకి మెయిన్ కావాల్సింది మా తెలుగోళ్ళ కోసం పెట్టారు నాగార్జున గారు. అలాంటిది ఆళ్ళ తీసుకొచ్చి పెడితే మేమెలా చూస్తాం? నాకేం అర్థం కావట్లేదు. నెక్స్ట్ సో, అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నడ ప్లేయర్స్ కూడా దాంట్లో నిఖిల్ అనే ఒక కంటెస్టెంట్ ఉన్నాడు. నిఖిల్ అందరిని మానిప్యులేట్ చేసి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు అనని అంటున్నారు. నిజమేనా? అది మేనిఫెస్ట్ చేస్తున్నాడో, లేదంటే జనాల్ని ఇంప్రెస్ చేస్తున్నాడో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆళ్ళు గేమ్ ఆడాలి. ఒక 2 రోజులు అవుతుంది. 2 రోజులకు కూడా 7 ఎలా ఉందండి? అందరూ వచ్చారు మంచిగా అన్న అని చెప్పేసి మన పల్లవి ప్రశాంత్ వచ్చాడు. సీనియర్ యాక్టర్ శివాజీ గారొచ్చారు. ఇట్లా తెలిసినోళ్ళందరూ కొద్దో గొప్పో తెలిసినోళ్ళని, తెలియనోళ్ళని ఎవలోళ్ళు పెడితే గేమ్ జరిగితది. తెలుగు ఆడియన్స్‌కి తెలుస్తది కాబట్టి చూస్తారు. ఎవడెవరినో తెచ్చి పెట్టేస్తే అసలు అందులో కామెడీ ఎక్కడ పండుతది? హాస్యం ఎక్కడ పండుతది? అందులో గేమ్ ఎక్కడ జరుగుతది? అదే అర్థం కావట్లే. అదే అర్థం కావట్లేదు. అంటే నిన్న ఒక గొడవ అయింది గదా! 'ఆరెంజెస్' దగ్గర. అట్లా గొడవైన దగ్గర 'శేఖర్ భాష' కరెక్ట్ అంటారా? లేకపోతే 'సోనియా' కరెక్ట్ అంటారా? నా విషయంలో అయితే శేఖర్ భాషే కరెక్ట్ అని నేను అనుకున్నా. ఎందుకంటే శేఖర్ భాష ఇన్‌ఫాక్ట్ కరెక్ట్‌గా 100% ఎఫర్ట్స్ పెట్టి బాగా ఆడుతున్నాడు. తొక్కుదామని చూస్తున్నారు. 2 రోజులకే తొక్కేద్దాం అంటే మనోడు బయటే చెలరేగిపోయాడు. ఇంక లోపలైతే ఆగుతాడా? దున్నేత్తాడు లోపల కూడా. హ్మ్. అంతే. నాగమణికంఠని కోఆర్డినేట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా! ఏ నాగమనో లేదంటే ఏ బెజవాడ బేపక్కో ఎవరో తెలిసింది అసలు జనాలకి తెలుసా? అసలు నాకేం అర్థం కాదు. ఎక్కడెక్కడోళ్ళు తెచ్చిపెడేస్తే అసలు 'బిగ్ బాస్‌లో' గేమ్ అంటూ జరిగితే ఒక 'జబర్దస్తోళ్ళు' లాంటోళ్ళో లేదంటే వేరే బోలెడు మంది ఉన్నారండి యూట్యూబ్‌లో 'ఇమ్రాన్' లాంటోళ్ళున్నారు. లేదంటే జనాలకి శ్రీకాకుళంలో మన రమణ అని చెప్పేసి ఒకడున్నాడు. ఆ టైప్ ఆఫ్ కష్టపడి వాళ్ళని తెస్తే జనాలకి ఆల్రెడీ ఆళ్ళలో ఇంపాక్ట్ ఉంది కాబట్టి జనాలు చూస్తారు. హ్మ్. అలాంటోళ్ళకి అవకాశాలు ఇవ్వండి. అలాంటోళ్ళని పైకి తీసుకురండి. అంటే ఈ నాగమణికంఠ అనే పర్సెంట్ ఇప్పుడు సింపతి ట్యాగ్ యేసుకొని తిరుగుతున్నాడు అని అంటున్నారు కదా! ఎవరు? బయట. ఎవరు సింపతి ట్యాగ్ యేసుకొని తిరుగుతున్నారు? 'శేఖర్ భాష'? కాదు. కాదు. మన నాగమణికంఠ. 'నాగమణికంఠ' నేను చూడలేదాయన్ని. అంటే ఫస్ట్ రోజే బయటికి పంపిద్దామని తీసుకెళ్లారు. ఎళ్ళిపోవచ్చు. ఎళ్ళిపోతే మంచిదే కదా! ఇంకా ఉన్నారా ఆయన? ఆ! ఉన్నారా? ఎందుకు ఉండడు? నాకేం అర్థం కావట్లే. అందులో ఆడేవోళ్ళెవరున్నారు? అందులో చేసేవోళ్ళెవరున్నారు? ఏం అర్థం కావట్లే. సో, నిన్న చీఫ్ చీఫ్స్ విషయంలోకొచ్చినా గాని 'యష్మి గౌడ' అసలు వర్తే అంటారా చీఫ్‌గా? థర్డ్ చీఫ్‌గా? 'ఎస్‌పీ గౌడ' ఆ! నేను ఆవిడని చూడలేదండి. ఓకే. అండ్ నామినేషన్‌లో ఎవరెవరు ఎళ్తారనుకుంటున్నారు ఈసారి? 'శేఖర్ భాష' బయటికెళ్ళిపోవడమా? నామినేటింగ్ చేస్తున్నారు. నామినేటింగ్ అంటే లోపల ఉండడం. అంటే అదే గదా! ఆ! కామెడీ చేత్తన్నాను. 'శేఖర్ భాష', 'నైనిక' ఎందుకంటే ఇప్పుడిప్పుడే తీస్తుంది కాబట్టి ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది కొట్టేస్తది.